ఏపీ రాజకీయాల్లో సంచలన సంఘటన చోటు చేసుకుంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ తల్లి విజయంతో టీడీపీ సీనియర్ నేత ప్రభాకర్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్లోని విజయమ్మ ఇంటికి వెళ్లి జేసీ ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది. విజయమ్మ జేసీ కుటుంబం మధ్య బంధుత్వం ఉండటంతోనే ప్రభాకర్ రెడ్డి ఆమెను కలిసినట్లు చెప్తున్నారు. ఇద్దరు చాలాసేపు భేటీ అయినప్పటికీ వారి మధ్య ఏం చర్చ వచ్చిందనే విషయాలు మాత్రం బయటికి రాలేదు. విజయమ్మ ఆరోగ్యం బాగాలేదన్న సమాచారంతోనే ఆమెను పలకరించేందుకు వెళ్లారని ప్రభాకర్ రెడ్డి అనుచరులు చెప్తున్నారు. ప్రభాకర్ రెడ్డి కూడా ఈ విషయమై మాట్లాడకపోవడంతో వారి మధ్య ఏ చర్చకు వచ్చిందనే అంశం ఉత్కంఠ రేపుతుంది. అయితే ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని, కేవలం యోగక్షేమాలు తెలుసుకోవడానికేనని జేసీ సన్నిహిత వర్గాలు చెబుతుండటం విశేషం. వాస్తవానికి వైఎస్ కుటుంబానికి జేసీ ఫ్యామిలీకి మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. వైఎస్ హయాంలో 2 దశాబ్దాలకు పైగా కాంగ్రెస్లోనే ఉన్నారు. అప్పట్లో ఓ వెలుగు వెలిగారు. ఆ పరిచయాలు, సంబంధాలతోనే ఇంటికెళ్లి జేసీ ప్రభాకర్ కలిసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అంటే వైఎస్ జగన్ అంటే జేసీ బ్రదర్స్ తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. వైసీపీ హయాంలో తనను అరెస్ట్ చేసిన తీరుతో వైఎస్ జగన్పై ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. అలాంటిది ఇప్పుడు విజయమ్మతో జేసీ ప్రభాకర్ ఎందుకు భేటీ అయ్యారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. భేటీలో ఏం జరుగుతుందనేది కూడా కనీసం అటు విజయమ్మ నుంచి కానీ ఇటు జేసీ నుంచి కానీ ఎలాంటి సమాచారం బయటకు పొక్కలేదు. కానీ ఫోటో మాత్రం బయటకు వచ్చింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఏవేవో ఊహాగానాలు వచ్చేస్తున్నాయి. ఈ భేటీ వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.